హాయ్ అండి. హెబ్రూ బైబిల్ ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా? ఇది హెబ్రూ బైబిల్ అనమాట. యాక్చువల్గా మనకి కొత్త నిబంధన పాత నిబంధన ఉంటాయి కదా, వీళ్ళకి ఓన్లీ పాత నిబంధన ఒకటే ఉంటుంది. అది కూడా 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి తోరాహ్ అంటారు, 2 నివయీం అంటారు, 3వది హతవీం. అంటే ఒకటి తోరాహ్ అంటే 5 కాండాలు ఉంటాయి, నివయంలోనేమో ప్రవక్తలు ఉంటారు కదా అవి ఉంటాయి, ఇంకా హతవీంలోనేమో అది రాసిన వాళ్ళు ఉంటారనమాట. అయితే నేను ఇది మీకు ఒక్కొక్కటి పేరు చదివి చెప్దాము ఏ లైన్ వస్తుందో అని అనుకున్నాను, కానీ 1 మినిట్ వీడియోలో నాకు టైం సరిపోవట్లేదు ఈ పేర్లన్నీ చదవడానికి. మ్యాక్సిమం వీలైతే నేను రేపొద్దున్న ఇది ఫుల్ వీడియో తీసి నేను పేర్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. లైన్ క్రమము ఎలా వస్తుంది ఏంటి, ఈ తోరాహ్లో ఏమేమి ఉంటాయి, ఈ నివయంలో ఏమేమి ఉంటాయి, హతవీంలో ఎవరెవరు ఉంటారు, ఇవన్నీ కూడా లైన్ మీకు నేను రేపు పొద్దున్న ఫుల్ వీడియో చేస్తాను. వీలైతే ఒకసారి నా యూట్యూబ్ని చెక్ చేయండి. ఇంతే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.